తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. స్టార్ హోటల్ ఎప్పుడైనా పుల్లట్లు అమ్ముతాను చూసావా? అక్కడ చూడు. ఓహో No. ఏ? No! No! Na? No? No! No, no. No. అమలాపురం సర్పంచ్ అమ్మిరాజు ఓల్డ్ బియ్యి నేను చెప్తున్నాను. ఎస్. No, 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 no. పొల్లట్టే పొలప్ప పొల్లట్టి సూపరా. ఊరు సచ్చినోడా తెలుగోడువా నువ్వు? ఏ ఊరు మంది? అమలాపురం దగ్గర కొత్తనాడా. మరి సోటు బూటేట్రా నీ జిమ్ పడిపోను. అమెరికాలో $1 బజ్జీలు అమ్ముకుని డబ్బులు సంపాదించి ఇక్కడ వచ్చి హోటల్ ఎట్టుకున్నాడు. ఇంకా మొక్కేటవా? ఎందుకెట్నా ఇట్ట కూక? ఎలా ఉందబ్బయ్యా? పుల్లని పుల్లట్టు పంటి కంటగానే జీవదచ్చిన జన్మకే జీవమొచ్చరా. అట్టంటే आज मैं ऊपर आसमान नीचे, आज मैं आगे जमाना है पीछे. భయపడ్డావా? లేదు, ఆనందంతో అని కేరింతలు కొట్టాను. ఏంటిది? నేను చూపించను. ప్లీజ్ బాబీ చూపించువా? చూపించను. ప్లీజ్ మా అమ్మ కద్దు చూపించను 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 బాబీ చూపించను. చూపిస్తావా లేదా? అయితే కాసుకో. బుజ్జి మండలం ఛీ, కంపు. ఏంటది? నీటిలో పుట్టి ఏట్లో ఇది వల్లో దూరి గడ్లో కాలి కమ్మగా తయారైన చేపలు, ఎండు చేపలు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. తిన్నారా? ఛీ, ఛీ. వాసన చూస్తేనే వాంతొస్తుంది. ఏంటి? నీకోసం ఊరు కాని ఊరు, భాష కాని భాష, దేశం కాని దేశం నేను తిరిగి 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 తీసుకొచ్చిన చేపలు నీకు ఇష్టం లేదు. నాకు చాలా 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 ఇష్టమైన చేపలు నీకు ఇష్టం లేదు. నేను నీకోసం చేపలు తీసుకొస్తే ఇష్టం లేదు. అప్పుడు నేను మాత్రం నీకు ఇష్టం ఎందుకుంటాను? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. దానికి దీనికి సంబంధమే లేదు. ఉంది, సంబంధం ఉంది. బాబీ, నీకిష్టం వచ్చినట్టు నువ్వుంటూ నాకిష్టం వచ్చినట్టు నేనుంటూ కూడా మనిద్దరం ఒకళ్ళంటే ఒకళ్ళం ఇష్టంగా ఉండొచ్చు. ఏమన్నావు భాగ్యమతి? నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వుంటూ నాకు ఇష్టం వచ్చినట్టు నేనుంటూ కూడా మన ఇద్దరం ఒకళ్ళంటే ఒకళ్ళు ఇష్టంగా ఉండొచ్చు. అంతేగా? అంతేగా నువ్వు అంది? అంటే నువ్వు ఇచ్చిన ఆ దిక్కుమాలిన చొక్కా, ఆ దిక్కుమాలిన చొక్కా నేసుకోకర్లేదు. కరెక్టేనా? కరెక్టే కరెక్టే. అందుకేరా నువ్వంటే నాకు చచ్చేది ఇష్టం. అరే భాగ్యమతి, అమ్మా! బాబాయ్, వాళ్ళిద్దరు మన వాళ్ళు కనిపించారు. జైపూర్ లో హ్యాపీగా తిరుగుతున్నారట. ఇప్పుడే ఫోన్ వచ్చింది. వాడు కేఆర్ కొడుకేనా? అవును బాబాయ్. బాబీ బాబీ అంటే వాడి పేరు. మొన్న యుఎస్ నుంచి వచ్చాడు. అల్లుడు గారు, ఏంటంక? మా రామలక్ష్మితో చెప్పి మీ ఇద్దరు దిష్టి తీయించుకోండి. ఎందుకో? ఎందుకంటే అమ్మాయి చక్కగా చీర కట్టుకుంది, లక్షణంగా తెలుగింటి ఆడపడుచులా అంత బొట్టు. ఆగిపోయారే, చెప్పండి. అల్లుడు గారు, మా ఊళ్ళల్లో పెళ్ళైన ఆడపిల్ల మెడలో మంగళసూత్రం ఉంటుంది. మా ఊళ్ళో కూడా అంతే అంకుల్. చాలా విచిత్రంగా ఉంది కదా, అన్ని ఊళ్ళో ఒకే రూలు. చాలా విచిత్రంగా ఉంది కదూ.
అమ్మాయి మెళ్ళలో తాళిబొట్టు లేకపోవటం? అంటే వాళ్ళ మదర్ క్రిస్టియన్స్ అంకుల్, అందుకని మెడలో తలబొట్టలేదు అంకుల్. మా ఊళ్ళో క్రిస్టియన్స్ బొట్టు పెట్టుకోరే, మా ఊళ్ళో కూడా పెట్టుకోరు అంకుల్. మరి ఆ అమ్మాయి పెట్టుకుంది? అంటే వాళ్ళ ఫాదర్ హిందూస్ అంకుల్, అందుకని బొట్టు పెట్టుకుంది అంకుల్. ఓ, తమాషాగా ఒక పని చేస్తుంటే ఎలా ఉండేది? తమాషగా ఏ పని చేస్తే బాగుంటుందో. ఆ అమ్మాయి తల్లి క్రిస్టియన్ కాబట్టి బొట్టు తీసేసి, అమ్మాయి తండ్రి హిందూ కాబట్టి మెళ్ళలో తాళిబొట్టు కట్టేసుంటే చాలా బాగుంటది అంకుల్. కాకపోతే మాకు ఎదురుకి పెళ్లి అయిపోయింది కదా, ఇప్పుడు మంగళసూత్రం కట్టచ్చు అంటారా? లెక్క ప్రకారం కట్టకూడదు, అప్పుడే కట్టేసి ఉండాల్సింది. చాలా కష్టం అంకుల్. ఏమో అంటే మా ఇద్దరికి దేవుడి మీద నమ్మకం లేదు అంకుల్, అందుకని నాసిక సమాజంలో కూరగందలు మార్చుకున్నాం, పెళ్లి అయిపోయింది. అమ్మాయి వాళ్ళ నాన్నగారు హిందూ కదా, ఆయన ఎలా ఒప్పుకున్నారు? ఆయన చాలా హ్యాపీ అంకుల్, బొట్టు పెట్టుకోవచ్చు కదా. మరి వాళ్ళ అమ్మగారు? ఆవిడ ఇంకా హ్యాపీ అంకుల్, మంగళసూత్రం కట్టుకోకలేదు కదా. మరి మీ అమ్మ బాబులు? వాళ్ళు మరీ హ్యాపీ అంకుల్, నాకు పెళ్లి అయిపోయింది కదా. ఓహో, సరే. ఇప్పుడు ఇప్పుడు మరి మరి ఇప్పుడు మరి ఇప్పుడు మరి సరే, బొట్టు పెట్టుకోరు, మంగళసూత్రాలు కట్టుకోరు. ద్రాక్ష పళ్ళు తినండి. అంకుల్ కలజోడు ఉందలుడు గారు. ఓ, తీసుకున్నారా? హాయ్ బాబాయ్, మాకెవరికి తెలదండి. అక్కడ మా సర్పంచ్ గారు ఉంటారు, వెళ్ళి అడగండి. ఏం చెప్పాలన్నా మా సర్పంచ్ గారు చెప్పాలండి. అవును, నేనే. ఏంటి? ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? బావా ఈ పిల్ల అరే నీకేం చెప్పాను నేను చెప్పిన పని ఏంటి, నువ్వు చేసే పని ఏంటి? ఎలా వెళ్ళరా? ఏంటి సార్, ఏంటి, ఏం కావాలి మీకు? ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? బావా ఈ పిల్ల రేయ్, బ్రెయిన్ లేదురా మీకు? నోటికి ఎదుస్తుంది మాట్లాడటమే, పరిస్థితులు అర్థం చేసుకోరు. నేనేం చెప్పాను మీకు? ఇలా పంచుడు వెళ్ళు. వృద్ధానికి సెంటర్ లో దూరతాడు. వెళ్ళు. చచ్చిపోతున్నాను సార్, అమలాపురం నుంచి చేసుకొచ్చాను ఈ జనాన్ని. ఒక్కొక్కరికి సమాధానం చెప్పలేక పిచ్చెక్కిపోతుంది. ఏంటి సార్, ఏం కావాలి మీకు? ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదండి. అరే పోలీసు! బాబీ, ఆ
ఆగు! రేయ్! రేయ్! రేయ్, పట్టుకోండ్రా! రేయ్! పరిగెత్తండి! పట్టుకోండ్రా! రేయ్! పరిగెత్తండి, రేయ్! పట్టుకోండి! చూడటానికి చాలా అమాయకంగా పడుతున్నారు కానీ వీళ్ళు కూడా గుండెలు తీసిన బంట్లే. ఎవరు మరి యాదగిరి కూతురు కేఆర్ కొడుకు మాట్లాడి అమ్మో అమ్మో మొగుడు పిల్లలని అబద్ధం చెప్పి మనల్ని ఎట్ట నమ్మించారో చూడు. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా పొడుచుకోటాలు చంపుకోటాలు తగలబెట్టుకోటాలేనంట. వీళ్ళ ప్రేమ పుణ్యమా అని అమాయకులు పొట్టన పెట్టుకుంటున్నారు. వీళ్ళిద్దరూ ఒళ్ళు బలిసి లేచిపోయి ఇక్కడ హాయిగా చెట్టా పట్టలేసుకుని తిరుగుతున్నారు. వీళ్ళ మూలంగా వీళ్ళ బాబులు అక్కడ జనాల్ని ఓచకోత కోయిస్తున్నారు. వీళ్ళ ప్రేమ కోసం ఇంకెన్ని కుటుంబాలు నాశనం చేస్తారో, ఎన్ని పసుపుతాలు తెంచుతారో. పోగొట్టుకున్న వాళ్ళ కుటుంబాలు ఉసురు ఊరికే పోదు. ఎంతమంది చచ్చిపోతే వీళ్ళకేంటి? వీళ్ళకి ప్రేమే కదా ముఖ్యం. ఇంతమందిని బలి తీసుకుని వీళ్ళే బాగుపడతారు, ఏమనుభవిస్తారు. ఎలా వదిలిపెట్టారా నువ్వు? ఎలా వదిలిపెట్టారా నువ్వు? చేతకాని వెధవ! వాడిని అక్కడే నరకేస్తావు. తీసుకురావాలి కదా! వస్తావరా? నన్ను కాసేపైనా ప్రశాంతంగా పడుకునివరా? పొద్దున్నే అరుపులు కేకలు బుద్ధుండదా? రాజస్థాన్ నుంచి హైదరాబాద్ దాకా బస్సులో ఎక్కడ ఆకుండా ప్రయాణం చేసి వచ్చాను. పాపం బాబు వాళ్ళు తలపెట్టుకున్నాను రాత్రంతా. నడుము పడిపోయింది ఇద్దరికి. అంత అలసిపోయి ఇంటికి వస్తే గేట్ తీయడానికి కూడా ఎవరు లేడు. నీ కాపల కుక్కలందరూ దున్నపోతలు తాగేసి పడుకున్నారు. గోడతోకొచ్చాను తెలుసా? కొంపకి రావాలంటేనే అసహ్యం వేస్తుంది. ఎప్పుడు చూసా చంపుకోడాలు, పొడుచుకోడాలు, తన్నుకోడాలు. బాబుతో రాజస్థాన్ లో హాయిగా 10 రోజులు తిరిగి వచ్చాను. ఆనందం మొత్తం పోయింది. ఛీ! నువ్వు ఆగు! ఐఎమ్ వెరీ హ్యాపీ అమ్మా, వెరీ వెరీ హ్యాపీ. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత హ్యాపీగా ఉన్నాను. బాబీని కలవడానికి ముందు వరకు చచ్చిపోవాలనిపించలేదు, కానీ ఎందుకు బతికుండాలో మాత్రం అర్థమయ్యేది కాదు. బాబీని కలిశాక జీవితంలో ఇంత ఆనందం ఉంటుందని నాకు తెలిసింది. ఇప్పుడు నాకు బతకాలనుంది, అతనితో కలిసి బతకాలనుంది. అది ఒక్క రోజైనా సరే, ఒక జీవితమైనా సరే, 1000 జన్మలైనా సరే అతనితోనే కలిసి బతకాలనుంది. బాబీ కూడా నేనంటే చచ్చేంత ఇష్టం అమ్మా. చచ్చేంత ఇష్టం అంటే ఏంటో తెలుసమ్మా నీకు? ఒకవేళ నేను గనక చచ్చిపోయాననుకో, వెంటనే చచ్చిపోతాడమ్మా నా బాబీ. నేను చచ్చిపోయాక కూడా నీ మొగుళ్ళ 20 ఏళ్లు బతకడమ్మా నా బాబీ. నీ మొగుడు పక్కనున్నా గానీ నువ్వు చచ్చిపోయావమ్మా, కానీ నా పక్కన బాబీ ఉన్నంత వరకు నన్ను చావనివ్వడమ్మా. ఎముడొచ్చినా సరే నన్ను మాత్రం చావనివ్వడమ్మా నా బాబీ. వాడు ఏవి జరగనట్టు బిహేవ్ చేస్తున్నాడు. మనం కూడా అలాగే ఉందాం, ఏమి జరగనట్టు. ఓకే, వాడు తిరిగి వచ్చాడు, నాకు అచ్చాలు. అక్కడికి వెళ్ళి నోటికొచ్చినట్టు మాట్లాడకు, స్మూత్ గా హ్యాండిల్ చేయి. పిల్లాడు. మీరు మరీ చెప్తారండి, ఆ మాత్రం తెలీదా నాకు? చూడండి ఎంత స్మూత్ గా హ్యాండిల్ చేస్తానో. ఎందుకు మళ్ళీ వెనక్కొచ్చావు? ఎవరు రమ్మన్నాడ్రా నిన్ను? వెళ్ళిన వాడి అక్కడికి ఎక్కడికో వెళ్లకుండా మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు? ఆ పిల్లని ఏం చేశావు? పెద్ద బుద్ధిమంతుల్లో వాళ్ళ ఇంట్లో దింపేసి వచ్చావు. నువ్వే మగాడివిరా. ఒక ఆడపిల్ల నిన్ను నమ్మి నీ చేయి పుచ్చుకుని నీ వెనకొస్తే మళ్ళీ దాన్ని నరకంలోకి తీసుకొచ్చావు. సిగ్గులేదురా నీకు? అంత ధైర్యం లేని వాడివి, అంత పిరికి వాడివి. నీకెందుకురా ప్రేమ దోమ? అనవసరంగా ఆ పిల్లని కూడా ఇందులో ఇరికించావు. ఇప్పుడు ఆ పిల్ల పరిస్థితి ఏంట్రా? దాని బాబు దాన్ని ఏం చేస్తాడో తెలుసా? ఆ యాద్గిరి రాక్షసుడురా. ఒకవేళ వాడు దాన్ని చంపేస్తే ఆ పాప నిన్ను చుట్టుకుంటుంది. అసలు అసలు ఎవరు రమ్మన్నాడురా నిన్ను? ఎక్కడో చోట మీరైనా సుఖంగా ఉండాల్సిందే. తప్పు చేసావురా. అవునమ్మా, తప్పు చేశాను. పిరికి వాళ్ళ పారిపోయి తప్పు చేశానమ్మా. తిరిగి వచ్చింది ఆ తప్పును సరి చేసుకోవడం కోసం. ఇది నా జీవితానికి సంబంధించిన విషయం అమ్మా. అటో ఇటో తేల్చుకోవాల్సింది నేను. మధ్యలో ఎవరు బలవటం నాకు ఇష్టం లేదమ్మా. కానీ వాళ్ళకి మీ ప్రేమ అర్థం కాదు నాన్న. కాదమ్మా, తల్లిదండ్రులు. గుళ్ళో పూజారైనా ఉరితీసే తలారైనా తండ్రి తండ్రేనమ్మా. డాడీ ఏం చేసినా నాకు డాడీయే కదా. యాదగిరైనా అంతే. తల్లి మనసును మించిన శక్తి ప్రపంచంలో ఇంకేం లేదమ్మా. నువ్వు నాకు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తే
డాడీ ఏంటి యాదగిరి ఏంటి? ఈ ప్రపంచాన్ని గెలుస్తానమ్మా. బాబీ పెద్దవాడు అయిపోయావురా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అమ్మకి ఏం అర్థం కావట్లేదు. నన్ను నమ్మమ్మా. I'll win this battle. ఈ యుద్ధంలో చివరి గెలుపు నాదేనమ్మా. చివరికి మా ప్రేమి గెలుస్తుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.